క్యాన్సర్ డిటెక్ట్ అయిన వెంటనే మనం ఎక్కువగా భయపడతాం. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అనే కన్ఫ్యూజన్లోనే ఉంటాము. అలాంటి వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్, మీకు క్యాన్సర్ డిటెక్ట్ అయిందని డాక్టర్ చెప్పగానే ప్యానిక్ అవ్వకండి. భయం కామన్, కాకపోతే మనం భయంలో తీసుకునే ప్రతి డెసిజన్ మనల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి టైంలో ప్యానిక్ అవ్వకుండా సిచ్యువేషన్ని ప్రశాంతంగా అర్థం చేసుకొని సొల్యూషన్ ఏంటో ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, సింగిల్ డాక్టర్ ఒపీనియన్ని బ్లైండ్గా ఫాలో అయ్యి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకండి. క్యాన్సర్లో చాలా టైప్స్ ఉంటాయి. అసలు క్యాన్సర్ కాజ్ ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ స్టేజ్లో ఉంది అని ఒక 4-5 ప్రొఫెషనల్స్ని కలవండి, ఒక 4-5 ఆన్కాలజిస్ట్లను కలవండి. అట్ ద సేమ్ టైమ్ దిర్ ఆర్ మెరీ న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఫర్ ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ క్యాన్సర్స్. వీరమాచినేని గారు కావచ్చు, అందరినీ కన్సల్ట్ అయ్యి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒక డెసిషన్కి రండి. ఈరోజు మీరు బ్లైండ్ ఒక డాక్టర్ని ఫాలో అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తే సఫర్ అయ్యేది మీరు కాదు, ఆ పేషెంట్. అందుబాటులో మొబైల్ ఫోన్ ఉంది. అసలు ద బెస్ట్ ఆంకాలజిస్ట్ ఎవరు, బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ చాలా ప్రాపర్గా రీసెర్చ్ చేసిన తర్వాతే ఒక 2 days టైం తీసుకొని అప్పుడు డిసిజన్ తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి.